చింతపండు చారు తయారు చేసే విధానం. చింతపండు కొత్తది 50 గ్రాములు. చింతపండును ఒక స్టీల్ బౌల్లో వేసి మంచినీళ్ళతో ఒకసారి కడగాలి. నీళ్లు వంపేయాలి. మరో గ్లాసు నీళ్లు పోసి 30 నిమిషాలు నానబెట్టాలి. పచ్చిమిరపకాయలు 4 ముక్కలు చేయాలి. 3 ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టాలి. చిన్న టీ స్పూన్ జీలకర్ర, చిన్న టీ స్పూన్ ఉప్పు వేసి ఇవన్నిటిని గ్రైండ్ చేయాలి. కొత్తిమీర కడిగి ఒక 1/2 కప్పు తరిగి పెట్టాలి. కరివేపాకు 2 రెమ్మలు కడిగి తురిమి పెట్టాలి. ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా తరిగి పెట్టాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కొని నానబెట్టిన చింతపండును పిసకాలి. పులుసు వడవొయ్యాలి. మరో గ్లాసు నీళ్లు పోసి మళ్ళీ పిసికి మళ్ళీ వడవొయ్యాలి. వడవలసిన పులుసును మరోసారి వడవొయ్యాలి. ఈ చారు 3 గ్లాసుల నీళ్ళు మొత్తం. ఇంకా చారు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక గ్లాసు నీళ్ళు కూడా కలపొచ్చు. ఈ చారులోకి ఉప్పు 2 టీ స్పూన్లు, పచ్చికారం గ్రైండ్ చేసింది కలపాలి. ఒకవేళ ఈ పచ్చికారం కలపకపోతే ఎర్రమిరపకాయల పొడి కూడా కలపొచ్చు. ఉల్లిపాయ ముక్కలు కలపాలి. తరిగిన కొత్తిమీర కలపాలి. స్టవ్ వెలిగించి ఒక బగోని పెట్టి అది వేడయ్యాక ఒక సగం గంటెడు నూనె వేయాలి. వేడైన నూనెలో ముందుగా పోషిత్తులు వేయాలి. ఎర్రమిరపకాయ ఇత్తులు. పోషిత్తులు గోలుతూ ఉండగా ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవి గోలిన తర్వాత ఎర్రమిరపకాయలు వేయాలి. కరివేపాకు కూడా వేసి గంటెతో కలపాలి. ఈ పోషిత్తులు జీలకర్ర ఈ కలరు గోల్తేనే చారుకు రుచి వస్తుంది. ఇవన్నీ గోలిన దాంట్లో చిన్న స్పూన్లో సగం పసుపు వేయాలి. పసుపు వేసిన వెంటనే స్టవ్ మంటను చిన్నగా చేసుకొని దాంట్లో చారు పిసికిన పులుసును పోసేయాలి. ఈ చారు పొయ్యగానే సుర్రుమని సౌండ్ వస్తేనే ఈ చారుకు రుచి వస్తుంది. చూడండి ఈ చారు కలర్ ఎలా ఉందో. ఈ విధంగా తెల్ల తెల్లగా పైన పోపు కనబడిన చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును అల్యూమినియం బగోన్లో ఎక్కువసేపు ఉంచకూడదు. స్టీల్ బగోన్లకు పోసుకోవాలి. చింతపండు చారు రెడీ.